సరే ఫస్ట్ అయితే మనం మహీంద్రా MT-UV 300 దగ్గర ఉన్నాం. ఇది వచ్చి మనకి 2015 మోడల్, 92,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 6,50,000 నెగిషియల్ ప్రైస్. వెహికల్ అయితే చాలా బాగుంది, డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఒక లుక్ వేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ మహీంద్రాలో, ఎందుకంటే దీని బాడీ బిల్డ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. పైగా చూడడానికి కూడా కొంచెం పెద్దగా ఉంటుంది వెహికల్. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ప్లస్ 6 సీటింగ్, దీనికి వచ్చి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనం లోపల చూసుకోవచ్చు, టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, ఎయిర్ బ్యాగ్స్ అండ్ అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. ఒకటని కాదు, చాలా ప్లస్లు ఉన్నాయి ఈ వెహికల్లో. నెంబర్ కూడా చూసుకోవచ్చు, 8964. బాగుంది, 9 వస్తుంది మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇది మహీంద్రా TUV 300 గురించి అయితే. దీని ప్రైస్ చెప్పాను కదా, 6,50,000 నెగిషియల్ ప్రైస్. మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది మహీంద్రా TUV 300 గురించి అయితే రివ్యూ. నెక్స్ట్ ఒకటి చూసుకుంటే మనకి సుజుకి XL6 ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్, చాలా బాగుంటుంది లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి. ఒకసారి దీని గురించి తెలుసుకుందాం మనం. ఇది వచ్చి 2019 మోడల్, 50,000 మాత్రమే తిరిగింది. రేటింగ్ చాలా తక్కువ. అసలు వెహికల్ చూడొచ్చు, షోరూమ్ నుంచి వచ్చినంత నీట్గా ఉంది వెహికల్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది, కలర్ కూడా. దీని ప్రైస్ వచ్చి 9,80,000 నెగిషియల్ ప్రైస్. సో మనం దీని ఫీచర్స్ తెలుసుకుందాం. లోపల టచ్ స్క్రీన్ ఉంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, బ్యాక్ కెమెరా, 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే, టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనికి. వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ టాప్ రేటింగ్ వెహికల్లో ఇది కూడా ఒకటి. ఇది దీని గురించి అయితే. మనకు ఇంకొకటి ఏంటంటే దీంట్లో ప్లస్ ఎక్కువ లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది వెహికల్. ఇంత జర్నీ చేసిన అనిపించదు, చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 6 సీటింగ్ కాబట్టి చాలా ఫ్రీగా ఉంటుంది లాంగ్ డ్రైవ్ ఎక్కువ మందికి కూడా. ఇది దీంట్లో మనం చూసుకోవచ్చు, అలాయ్ వీల్స్ ఉంది అండ్ కలర్ కూడా కొంచెం డిఫరెంట్ కలర్ ఉంది, బాగుంది వెహికల్. ఇది కూడా చూడడానికి లుకింగ్ షైను. ఇది కూడా ఒకసారి చూడొచ్చు మీరు సైడ్ విజిట్ చేసి. నెక్స్ట్ మనకు వచ్చి ఇక్కడ నెక్స్ట్ హుండై క్రెటా ఉంది. ఇది కూడా చాలా బాగుంది వెహికల్. ఇది వచ్చి 2019 మోడల్. వెహికల్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చి మనకి దగ్గరగా చాలా తక్కువ తిరిగిందని చెప్పేసి జస్ట్ 30,000 కిలోమీటర్స్ తిరిగింది. వెహికల్ అయితే చాలా బాగుంది. కూడా బడ్జెట్లో ఉంది, బట్ ప్రైజ్ వాళ్ళు రివీల్ చేయలేదు. మేము ఒకసారి విజిట్ చేస్తే వాళ్ళు చెప్తామని చెప్పేసి అంటున్నారు. దీన్ని చూసుకుంటే మనకి దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ క్రెటాలో. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, 18+ వరకు వస్తుందని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇంకో టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ అండ్ అలాయ్ వీల్స్ కూడా ఉన్నాయి. చూడొచ్చు, కలర్ కూడా చాలా బాగుంది, రెడ్ షైనింగ్ కలర్. ఇది కూడా విజిట్ చేస్తే ప్రైస్ కూడా వాళ్ళు అనుకున్న దానికంటే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటుంది మీకు. మీరు కూడా విజిట్ చేయండి, బాగుంది వెహికల్ అయితే. ఇది క్రెటా గురించి అయితే. ఇది నెక్స్ట్ వచ్చి చూసుకుంటే మనకి ఇక్కడ కియా సెల్టాస్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది, కియా సెల్టాస్. ఇది వచ్చి మనకి 2019 మోడల్, 85,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 13,90,000 నెగిషియల్ ప్రైస్ ఈక్వల్ టు 14 lakhs ఉంది. సో ఇది కూడా ప్రైస్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. దానికంటే ముందు మీకు ఫీచర్స్ చెప్తా ఒకసారి. దీనికైతే ఆటోమేటిక్ వెహికల్, వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అయితే ఇచ్చారు. దీనికి బ్యాక్ డాష్ బోర్డ్ ఇచ్చారు, 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ప్రెజర్ కూడా తగ్గుద్ది, ట్రాఫిక్ విషయంలో కూడా గేర్ తీయాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇది చూసుకుంటే మైలేజ్ పరంగా చూసుకుంటే మనకి ఇది పెట్రోల్ కాబట్టి బాగుంటుంది, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇది కూడా 17 to 20 మధ్యలో వస్తుంది మైలేజ్. ఇది కూడా చాలా బాగుంది. సో ఇది కూడా చూడొచ్చు మీరు, బాగుంది వెహికల్ అయితే. ఇది కియా గురించి రివ్యూ అయితే. అండ్ దీంట్లో ప్లస్ ఏంటంటే డాష్ బోర్డు కూడా చాలా బాగుంటుంది. అది కూడా ప్లస్, మనకి ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. క్రెటా ఉంది, హుండై క్రెటా 80, 2019 మోడల్. ఇది కూడా డీజిల్ వేరియంట్, బాగుంటుంది. మైలేజ్ కూడా 81,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 14 lakhs ఉంది. సేమ్ షెల్టర్స్తో పోల్చుకుంటే రెండు ఒకటే ప్రైస్. దీని ఫీచర్ చూసుకుంటే మనకి సేమ్ టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, ఆటోమేటిక్ వెహికల్, 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. 5 మెంబర్స్కి ఈజీగా బాగుంటుంది, ఫ్యామిలీ మెంబర్స్కి ఇది. అండ్ బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. హుండై క్రెటా అదొక ప్లస్ అని చెప్పొచ్చు, స్పేస్ ఉంటుంది, బూట్ స్పేస్ కూడా బాగుంటుంది. వెహికల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది కూడా టాప్ 5 స్టార్ రేటింగ్, బడ్జెట్లోనే ఉంది. ఇది కూడా కొత్తది వచ్చి నాకు తెలిసి 30+ ఉంది. క్రెటా కూడా డిమాండ్ ఉంది మార్కెట్లో. సో మనకి 14 lakhs బడ్జెట్లో క్రెటా దొరుకుతుందంటే ఇంత తక్కువ తిరిగి కూడా ఇది ప్లస్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా రిఫర్ చేస్తున్నా, చూడండి మీరు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హుండై వెన్యూ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది, క్రెటాకి ఏమాత్రం తగ్గదు. ఇది కూడా కొంచెం హైట్ తక్కువ కానీ సేమ్ ఫీచర్స్ అన్ని దీంట్లో ఉంటాయి. ఇది వచ్చి 2020 మోడల్, 82,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 8,60,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. బాగుంది, ఇది కూడా నెగిషియల్ ప్రైస్ అవుతుంది. సో దీని ఫీచర్ చూసుకుంటే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దీనికి బాగుంటుంది, స్పేస్ కూడా లోపల ఫ్రీగా ఉంటుంది, బూట్ స్పేస్ కూడా చాలా ప్లస్ అని చెప్పొచ్చు. బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఒకసారి నేను రిఫర్ చేస్తున్నా, చూడండి. పెట్రోల్ వేరియంట్, ఇది కూడా బాగుంటుంది. మైలేజ్ 18 to 20+ వస్తుంది మైలేజ్ కూడా, చాలా బాగుంటుంది వెహికల్. ఇది కూడా రిఫర్ చేస్తున్నా, ఒకసారి చూడొచ్చు మీరు. సరే వారానికి ఒక లుక్ వేసుకోండి వెహికల్కి. మనకి మారుతి స్విఫ్ట్ డిజైర్ ఉంది, AMT VXI AMT 2018 మోడల్, పెట్రోల్ వేరియంట్, 87,000 కిలోమీటర్స్ తిరిగింది. 6,90,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. ఇది కూడా చాలా బాగుంటుంది. దీని ఫీచర్ చూసుకుందాం మనం. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఆటోమేటిక్ వెహికల్, డాష్ బోర్డ్ అంతా బాగా డిజైన్ చేశారు.
ఏసీ ఎఫ్ఎం అన్ని గుడ్ కండిషన్ ఉన్నాయని చెప్పేసి అన్న. ఇది కూడా షోరూమ్ ట్రాకర్ వెహికలే, వీళ్ళ దగ్గర నాన్ యాక్సిడెంట్ వెహికల్సే ఉంటాయి. ఆ విషయంలో 100% ట్రస్టెడ్ వీళ్ళ నమ్మకం అయితే అది. చాలామంది అంటారు యాక్సిడెంట్ వెహికల్స్ ఎక్కువ మాకు సేల్ చేస్తున్నారని చెప్పేసి అంటారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా. సో ఏం ఉండదు, 100% జెన్యున్ వెహికల్సే వీళ్ళు అయితే సేల్ చేస్తారు. దీని గురించి చూసుకుంటే బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది అండ్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది 20+ వస్తుందని చెప్పేసి అంటున్నారు. బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఒకసారి మీరు సైట్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడి తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ గురించి అయితే చూసుకుంటే మనకి మారుతి స్విఫ్ట్ డిజైర్ ఉంది 80 విఎక్స్ఐ 2012 మోడల్, పెట్రోల్ వేరియంట్, 58,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 4,95,000 ఇష్యూల్ ప్రైస్. ఫీచర్స్ వచ్చి చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఆటోమేటిక్ వెహికల్, మిగతా అన్ని ఓకే. బూట్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది. పెద్ద ఫీచర్స్ అంటే ఏమి ఉండవు, బట్ బాగుంటుంది వెహికల్. మైలేజ్ పరంగా కూడా చాలా బాగుంటుంది, పెట్రోల్ కాబట్టి 20+ వస్తుంది. ఇది దీని గురించి అయితే. ఎగ్నిస్ ఉంది, ఇది కూడా చాలా బాగుంటుంది, బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు, 2018 మోడల్. సేమ్ ఇది కూడా సుజుకి వాళ్ళది ఎగ్నిస్, బట్ చిన్నగా ఉంటుంది. ఆటోమేటిక్ వెహికల్, టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. 2018 మోడల్, 70,000 కిలోమీటర్స్ తిరిగింది. 6,20,000 ఇష్యూల్ ప్రైస్, చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. చిన్నదైన వెహికల్, చాలా ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. సేమ్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, చిన్నగా ఉంటుంది బట్ బాగుంటుంది. అలో వీల్స్ కూడా ఉన్నాయి దీనికి. బూట్ స్పేస్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. వారాలకు ఒకసారి ఒక లుక్ వేసుకోవచ్చు. కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి నెక్స్ట్ఫుల్ ప్రైస్ కాబట్టి. డీజిల్ వేరియంట్ బాగుంటుంది, మైలేజ్ కూడా బాగా వస్తుంది. ఇది ఇగ్నిస్ గురించి అయితే. వర్క్స్ వ్యాగన్ అమిగో ఉంది 80 2017 మోడల్, డీజిల్ వేరియంట్, 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. 6,50,000 నెగిషియల్ ప్రైస్ ఉంది. సేమ్ దీని ఫీచర్ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ వెహికల్, డిస్ప్లే కూడా చాలా చిన్నగా ఉంటుంది, బట్ అలాంటి టచ్ డిస్ప్లే కాదు. బ్యాక్ కెమెరా ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా మైలేజ్ బాగుంటుంది వెహికల్. చాలామంది ఎక్కువ ఇంటర్నేషనల్ బ్రాండ్ కానీ చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ మనకి వర్క్స్ వ్యాగన్ వెహికల్స్ మీద. డీజిల్ వేరియంట్, మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ బడ్జెట్లో ఉంది, ఒకసారి ట్రై చేయండి. అలో వీల్స్ కూడా దీనికి అవైలబుల్లోనే ఉన్నాయి, బడ్జెట్లో ఉంది, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో అదైతే రిఫర్ చేస్తాను, ఒకసారి చూడొచ్చు మీరు. అంటే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హోండా i10 ఉంది 2012 మోడల్. ఇది వచ్చి మనకి 81,000 కిలోమీటర్స్ తిరిగింది. 3,45,000 ఇష్యూబుల్, చాలా తక్కువ బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఫీచర్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు, మామూలుగానే నో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఏమి అవైలబుల్ ఉండవు దీనికైతే, బట్ బడ్జెట్లో ఉంది, బాగుంటుంది. ఎవరన్నా తీసుకోవాలనుకున్న వాళ్ళు బడ్జెట్లో ఇది కూడా ట్రై చేయొచ్చు, మైలేజ్ బాగుంటుంది. అంటే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ హోండా i10 ఉంది 80 2013 మోడల్, పెట్రోల్ వేరియంట్. ఇది కూడా 80,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,40,000 ఇష్యూల్ ప్రైస్ ఉంది, కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. దీని కూడా పెద్ద ఫీచర్స్ అంటే ఏముండదు, బట్ మైలేజ్ విషయంలో బాగుంటుంది. వెహికల్ కూడా ఫస్ట్ మోడల్ కాబట్టి బాగుంటుంది, వెహికల్ కూడా చూసుకోవచ్చు. ఆటోమేటిక్ అదొకటి దీంట్లో స్పెషల్, మిగతా అంతా పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు ఈ వెహికల్లో, బట్ బడ్జెట్లో ఉంది. ఒకసారి ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు, వారంలో చూసుకోవచ్చు ఒకసారి. వెహికల్ని అయితే బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా, ఫస్ట్ ఓనర్ అనుకుంటుంది ఇది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ మారుతి ఆల్టో 800 ఉంది విఎక్స్ఐ. ఇది కూడా బాగుంటుంది, 2016 మోడల్, పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చి మనకి 50,000 రీడింగ్ తిరిగింది. 3,50,000 నెగిషియల్ ప్రైస్. ఫీచర్స్ అంటే పెద్దగా ఏముండవు, బట్ వెహికల్ బాగుంటుంది, కొంచెం బడ్జెట్లో ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళకి అయితే బాగా ఉపయోగపడుతుంది ఇది. చాలామంది కొనుక్కోవాలని ఉంటుంది కదా కారు, సో అలాంటి వాళ్ళకి ఇది కూడా తక్కువ బడ్జెట్లో ఉంది. సో ఇది కూడా ట్రై చేయొచ్చు మీరు.